ఏ తిక్కదానా, నాకు ఐడియా రాలేదనుకున్నావా? మీ బావకు చెప్తే నేను స్వశక్తి నిలబడల్లా, కష్టపడి నేను పైకి రాలా, నేను ఎవరి డబ్బులు తీసుకోనని బిల్డప్ ఇచ్చినాడే. ఏం చేద్దాం మళ్ళీ? ఈ లక్ష్మికి ఏమైనా తిక్కనా? ఆస్తి మొత్తం నేను కొట్టేయాలని చూస్తా అంటే పెద్దల్లోనికి వ్యాపారం పెట్టి అది పెట్టి అని సలహాలు చెప్తాంది. సారీ మహిత, అత్తకు తెలిసిన వాళ్ళని తెలియదు, లేకపోతే ఈవెంట్ ఒప్పుకునేవన్నీ కాదు. మీరెందుకండి సారీ చెప్తున్నారు? దీంట్లో మీ తప్పేం లేదు. అయినా మన లైఫ్ లో జరిగే ప్రతి ఒక్క మూమెంట్ ని క్యాప్చర్ చేసేది ఫోటోనండి. ఆ ఫోటోగ్రాఫర్ మీరు ఎందుకు నేను చాలా గర్వపడుతున్నానండి. థ్యాంక్స్ మహిత, నేను చాలా అదృష్టవంతుని, నన్ను నా వృత్తిని గౌరవించిన పిల్లం దొరికినందుకు. సర్లే అవన్నీ వదిలేండి కానీ ఇంకేం విశేషాలు? ఏం లేదు మహిత, పొద్దున అమ్మ కాల్ చేసింది. తమ్ముడు ఇంట్లో అసలు ఉండట్లేదంట, 6 గంటలకి తిరుగుతుండంట. కాలేజీ కూడా సరిగా పోవట్లేదు. కాలేజీ నుంచి ఒకటి ఫోన్లు వస్తున్నాయంట, అమ్మకి ఫీ కూడా కట్టాలి. సర్లే కానీ ఇప్పుడు మీకు ఈవెంట్ చేస్తే ఎంత వస్తుందండి అమౌంట్? ఏం చెప్పాలి మా ఫోటోగ్రాఫర్ల పరిస్థితి? ఒక్క వెడ్డింగ్ ఒప్పుకున్నామంటే అసిస్టెంట్ ఫోటోగ్రాఫర్, అసిస్టెంట్ వీడియోగ్రాఫర్, డిజైనింగ్, ఎడిటింగ్, ప్రింటింగ్ అన్ని ఫోన్ మిగిలింది మాది. అది కూడా సింగిల్ పేమెంట్ ఇస్తారా? ఇవ్వరు. 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. ఒక్క వెడ్డింగ్ 4-5 ఇయర్స్ కూడా అవుతుంది. పైగా ఆ డాటా అంతా 4-5 ఇయర్స్ నేను సేఫ్గా పెట్టుకోవాలి. ఇవన్నీ చేస్తే కానీ 10-20 మిగులుతాయి మాకు లాస్ట్కి. మన ఫోటోగ్రాఫర్కి ఇన్ని కష్టాలా అండి? నిజంగా ఫోటోగ్రాఫర్ మీద ఒక సినిమా తీయచ్చండి. మనం చాలా చులకంగా అనిస్తాం కదా ఫోటోగ్రాఫర్ అని. కానీ మీకు ఒకటి మాత్రం అడ్వాంటేజ్ ఉందండి. ఆడవాళ్ళు మొగుని మాట వింటారో వింటారో తెలియదు కానీ ఫోటోగ్రాఫర్ల మాట అయితే ఖచ్చితంగా వింటారు కదా.